నమో నారాయణాయ. స్వామివారికి ప్రతి ధూపం పెట్టేటప్పుడు కానీ నేననుకుంటానండి, సుగంధ పరిమళాలు స్వామివారికి ఇవ్వాలి అనుకుంటానండి. ప్రతిరోజు కూడా అమ్మవారి దీపం పెట్టేటప్పుడు కూడా అనుకుంటానండి, అమ్మవారికి నిండుగా మల్లెలు దొరికి, ఇలా అమ్మవారి అష్టకం చదువుకుంటే బావుండు. కానీ కొన్నే దొరికాయండి. అమ్మవారి నామాలు చెప్తూ కొన్ని వేసుకున్నానండి. కొంచెంగా వేసుకొని, అలాగే నేను ఇంకా అదొకటే చిన్నది వెలిగిచ్చాను కదండీ! ఇంకా మన పెద్ద దీపాలు వెలిగిస్తాను కదా! పిండి దీపారాధన వెలిగించిన తర్వాత మళ్ళీ ధూపం పెడతానండి. మళ్ళీ పెట్టేటప్పుడు అమ్మ చూడండి ఎలా అనుగ్రహం ఇస్తుందో నాకు. నిజంగా చెప్తున్నానండి. ఇలా ప్రతిరోజు అమ్మ అనుగ్రహం మనకి దొరికితే ప్రతి ఒక్క మనిషి కూడా నిండుగా ఎలా పూజ చేసుకుంటాడండి. ఇంతే చాలండి అమ్మవారి అనుగ్రహం. కాడలతో సహా అమ్మవారి ఫోటోకి పువ్వు పెట్టానండి. ఆ కాడల్లో నుంచి అన్ని పువ్వులు పడలేదు కానీ ఒక్క పువ్వు కింద పడిందండి. ఎంత సంతోషం డబ్బిచ్చినా, ఇవ్వకపోయినా ఎంతో సంతోషమండి. నాకైతే రాత్రంతా నిద్ర పట్టలేదండి. కాడతో పెట్టిన పువ్వు ఎలా పడిపోయిందో అనుకున్నానండి. అది మన మనసండి. అంతే ఆ ఆలాపనతోటే మనం గడిపేయాలండి అలాగే.